ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరొక ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది సిట్. మరొక ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు అందాయి. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ కోరడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరొక ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి అప్డేట్ మనకు అంతోంది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగయ్యలు ఇద్దరికీ కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది సిట్. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది చెప్పట్టు అయితే 5వ తారీఖు తర్వాత ఈ నెల 5వ తేదీ తర్వాత ప్రజాప్రతినిధి విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ నుంచి ఒక సమాచారం వచ్చి నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలైన మాజీ ఎమ్మెల్యేలైన తిరుమూర్తి లింగయ్య తర్వాత జైపాల్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళు రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే రేపు ఉదయం వీళ్ళు కొంత డాక్యుమెంటేషన్ కూడా వీళ్ళు సిట్ అధికారులు అడగడం జరిగింది. అందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు దగ్గర కొంత డివైజెస్ ఏదైతే ప్రధానంగా ప్రణీత్ రావు వీళ్ళకి కొన్ని డివైజెస్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి కొంత ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనే విషయం కూడా ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్తుంది. అయితే పెద్ద మొత్తంలో ప్రణీత్ రావు కావచ్చు, లేకుంటే అటు ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున కొన్ని డివైజ్లు ట్యాపింగ్ డివైజ్లు వీళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు ఆ మేరకు కొంత ట్యాపింగ్ చేసినట్టుగా కొంత సమాచారం వచ్చింది. ఈ మేరకే వాళ్ళని పిలిచి విచారిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తారు. రేపు ఉదయం 11 గంటలకు వీళ్ళిద్దరూ సిట్ ఎదుర హాజరు కావాలని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్ యూ.